ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. తదుపరి రాశి సింహరాశి. మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే గత సంవత్సరంలో కాకుండా గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ కష్టాలు మళ్ళీ మీకు ఈ సంవత్సరంలో మీకు ఈ 5వ నెల నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు చాలా వరకు ధైర్యవంతులు. ఏ కార్యక్రమైనా కూడా అవలీలగా సాధించగలుగుతారు. రాజకీయం కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ, స్త్రీ విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా చాలా ఫాస్ట్గా ఉంటారు. దెబ్బలాట్లైనా ముందే ఉంటారు. కాబట్టి ఏదైనా సరే కొంచెం ఆలోచించి అడిగేయండి. తొందరపాటు అనేది ఉండకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళు ఒక స్త్రీ నుంచి చక్రం జరగబోతుంది, అదృష్ట యోగం. ఆ స్త్రీ నుంచి మంచి జాతక యోగం అనేది మార్పు వస్తుంది. మరి వీళ్ళు ఏ విషయమైనా కూడా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఏదైనా ఓపెన్గా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు వీళ్ళ మీద ఉండాల్సిన నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అనగా ప్రజా దిష్టి. బాగున్నారు, వీళ్ళకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, భార్య ఒక పక్క సంపాదిస్తుంది, భర్త ఒక పక్క సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులు ఒక పక్క సంపాదిస్తున్నారు, అన్నదమ్ములు ఒక పక్క సంపాదిస్తున్నారు. వీళ్ళ కుటుంబం అంతా కలిసిమెలిసి బాగున్నది. వీళ్ళ కుటుంబాన్ని చెడగొట్టాలని చాలామంది కూడా నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. రేపు చేయాల్సిన పని కానీ, రేపు చేసే పనులు కానీ ఎవరికి పబ్లిక్ చేయొద్దండి. ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే చెప్పి చేయకూడదు. చేశారో దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎరకపోతారు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఎక్కడికి పోయినా కానీ మీకు భగవంతుడు ఇచ్చినట్టుగా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అంటారు. అలాంటి అదృష్ట గడియలు మీకు రాబోతున్నాయి. మీరు ఊహించరు, దాని గురించి ఎదురు చూడరు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతుంటారు. అది మీకు అనుకోకుండా ఎవరో ఒక రూపం నుంచి మీకు సాకారం హెల్పింగ్ చేయమని ఆ విధంగా వస్తుంది. వచ్చిన కాడి నుంచి మీకు మెయిన్గా
చేసే పనిలో అభివృద్ధి రావటం, మనశ్శాంతి రావటం, లక్ష్మి నిలబడటం, చేసే కార్యక్రమాలు ముందుకు రావటం, ఇలాంటిది మీకు స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకు ఒక పెద్ద స్థాయిగా మీరు నిలబడిపోయి కుటుంబంలో కూడా బాధ్యతలో కూడా అభివృద్ధిగా పొంది, చేసే బిజినెస్ పరంగా కూడా అభివృద్ధిగా పొంది, అనుకున్న దాన్ని అనుకున్న టయానికి తప్పకుండా సక్సెస్ చేసే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా నల్లటి వస్త్రములు ఎక్కువగా వాడకూడదు. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ వీళ్ళ ప్లానింగు, వీళ్ళ ఐడియా ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఏరే వాళ్ళకి వీళ్ళు చెప్పారనుకోండి, మళ్ళీ అవి తిరిగి రావు. ఒకటి అనుకుంటారు, వీళ్ళు ఇంకోటి చెబుతారు. వీళ్ళు అనుకున్న ప్లాన్కి దానికి దీనికి సెట్టే ఉండదు. దగ్గరకు వస్తాయి, కొన్ని పనులు దూరం అయిపోతుంటాయి. ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. మరి ఇలాంటి మీకు సమస్యలతో మీరు ఎక్కువ రోజులు సతమతం అవుతున్నారు కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారు దయ వల్ల మీకు మంచి రోజులు రావాలి అంటే మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఒకటి ఉండాలి. ఏ కార్యక్రమైనా సరే తొందరపడి చేయొద్దు. అది ఆలోచించి ఇది మనకు అవుతుందా కాదా. కొంతమంది మీ దగ్గర ఉండి మీ దగ్గర ఒక మాట, మా దగ్గర ఒక మాట, ఏరే వాళ్ళ దగ్గర ఇంకో మాట చెప్పి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి మోసం విషయం అనేది మీరు పోకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీకు అదృష్ట యోగం అనేది ఒకటి రాబోతుంది. ఆ గడియలు కూడా అది ఊహించని గడియలు నీకు 5వ నెల 25వ తారీఖు నుంచి మీకు మొదలవుతాయి. తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ఆలోచించి అడిగేయండి. తొందరపడి మీరు దెబ్బతిన్నారనుకోండి, మీ కుటుంబానికి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కనబడుతున్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒక గ్రహం ఒక రకంగా ఉంటే ఇంకో గ్రహం ఇంకో రకంగా తిప్పుతుంది. మనశ్శాంతి ఉండలేదు. మరి నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటారు. కొన్ని కార్యక్రమాలలో కూడా మీకు నమ్మిన వాళ్ళు కూడా మీకు మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది చేసి మానసికమైన ఒత్తిళ్ళు మిమ్మల్ని పెట్టి ఎంతో టెన్షన్ తెస్తుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ పనైనా ఎవరిని గుడ్డిగా నమ్మకోకండి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని రోజులు మీకు ముందుకు రావాలంటే, ఆ లక్ష్మీ గడియలు మీ చేతికి రావాలంటే మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీ మీద నుంచి జయప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.